అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. సో మళ్ళీ చట్టం అందరు చెప్తున్నారు. చట్టం ఎప్పుడైనా క్లయింట్స్ గుర్తుపెట్టుకోవాల్సి చెప్తానండి. ఒక కేసు విజయం సాధించాలి అంటే చట్టం కాదు తెలుసుకోవాల్సింది, ప్రాసెస్. ప్రాసెస్ తెలుసుకోవాలి. చట్టందే ఉంది, పుస్తకం కొంటే ఎక్కడైనా దొరుకుతుంది. ప్రాసెస్ ఎక్కడ చెప్పాలి. నువ్వు ప్రాసెస్ కనుక పర్ఫెక్ట్ ఫాలో అయితే డిఫాల్ట్గా న్యాయం జరుగుతుంది. మనం ప్రాసెస్ ఫాలో కాం, మనం చట్టం ఫాలో అవుతుంటాం. సార్ చట్టంలో అట్లా జరిగింది కదా సార్ అంటాడు. సో మీ మీద బోల్డ్ అంత బాధ్యత ఉంది. ఇప్పుడు రెస్పాన్సిబిలిటీస్ అనేవి మీరు చాలా తీసుకోవాల్సిన అవసరం ఉంది. చెయ్యాలా, కంపల్సరీ. నేను చేస్తా కూడా. ఎందుకు అంటే ఏంటంటే నాకు ఎక్స్పైరీ డేట్ దగ్గరలో ఉంది. ఆల్రెడీ ఐఎమ్ 50. ఇంకా యాక్టివ్గా నా ఈ మెడిసిన్ ఇంకా 15 సంవత్సరాలు పనిచేస్తుంది. సో బిఫోర్ ఎక్స్పైరీ డేట్ దెన్ ఐ నీడ్ టు ఫైట్. ఐ నీడ్ టు టీచ్. వ్యక్తుల్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత, సమాజాన్ని గెలిపించాల్సిన బాధ్యత, ఈ ప్రజలకు చట్టాలను చెప్పాల్సిన బాధ్యత, న్యాయ వ్యవస్థలో జరుగుతున్న లోపాలు చెప్పాల్సిన బాధ్యత. ఇక్కడ నేనేమి అందరి లెక్క బాండ్ పేపర్ రాసుకొని రాలా. ఎవరు రాసుకోరు రాలేదు, అందరూ అట్లా ఫీల్ అవుతున్నారు. మరి లేదు కదా, లేనప్పుడు ఇన్ని సమస్యలు ఎందుకు ఈ దేశంలో అంటున్నా. ఒకటే ఇంట్లో మనం పుడతాము, ఒకటే కడుపులో పుడతాము, అందరికీ ఎక్స్పైరీ డేట్ ఉన్నప్పుడు అందరం పోవాల్సిన వాళ్ళే కదా అని చెప్పి ఉన్న కాలం ప్రశాంతంగా ఉండొచ్చు కదా అంటున్నా నేను. పోయేటప్పుడు ఇప్పుడు ఒక అక్క ఒక చెల్లు ఉంది, లేకపోతే అన్నదమ్ములు ఉన్నారు, తల్లి కొడుకులు ఉన్నారు, తండ్రి కొడుకులు ఉన్నారు. అంత ఒకటే అయినప్పుడు ఓ రూపాయి అటో ఇటో చేసుకొని ప్రశాంతంగా ఒక ఇంటికి తిని బతకచ్చు కదా అంటున్నా. పోయేటప్పుడు ఏం తీసుకొని పోతావు నువ్వు? నాకు 100 కోట్ల ఆస్తుంది, 200 కోట్ల ఆస్తుంది. పోయేటప్పుడు నేను ఏం తీసుకొని పోతాను ఆయన? ట్రూ ట్రూ. సో ఇదేం కంక్లూడింగ్ పాయింట్ కాదు, ఇదే మెయిన్ పాయింట్. దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. అందరికి అదే చెప్తున్నా నేను. ప్రతి జీవితానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది. మళ్ళీ పుట్టబోయి ఈ దేశం మీద పుట్టము, ఈ భూమి మీద పుట్టము, మళ్ళీ మానవ జీవితం లేదు. ఉన్నప్పుడు ఒక మంచి 4 జ్ఞాపకాలు, ఒక మంచి 4 వ్యక్తుల్ని మనం నలుగురికి సాయం చేసి వాళ్ళతో ఒక మంచి అనుభూతులు చేసుకొని గుండెల నిండా ఇట్లా పడుకొని చచ్చిపోతే అది జీవితం అంట. నేను మోసాలు చేసి, అబద్ధాలు ఆడి, చిరాకు పెట్టి, ఇంట్లో చిరాకు పెట్టి, బయట చిరాకు పెట్టి, తెల్లవారులా ఫైటింగ్ చేసి ఏం ఎత్తకపోతావు అయ్యా అంటున్నా నేను. నేను అందరికి అదే చెప్తున్నా. నేను డబ్బు లేని జీవితాన్ని చూసిన, ఇవాళ బ్యాంకుల నిండా పైసలు వేసుకొని ప్రపంచాన్ని తిరుగుతూ కూడా చూస్తున్నా. నేనేమనుకున్నా, నేను కూడా డబ్బు ఉంటే అన్నీ వస్తాయి అనుకున్నా నేను. డబ్బు ఉంటే అన్నీ వస్తాయి అనుకున్నా నేను. డబ్బు వచ్చిన తర్వాత అర్థం ఏంటంటే డబ్బుతో ఎదురాని అర్థమవుతుంది. ఏం ఉండదు. డబ్బు ఉంటే నువ్వు సౌకర్యంగా బతకగలుగుతావు అంతే. సౌకర్యంగా బతకగలుగుతావు అంతే తప్ప ఏం రాదు నీకు. ఈ నుంచి అమెరికా పోవాలా, నువ్వు ఎకనామీలో పోతే 50,000 వెళ్ళిపోతావు. 5 లక్షలు పెడితే బిజినెస్ క్లాస్ వెళ్ళిపోతావు. ఫ్లైట్ అయితే సేము, పైలట్ సేము, ఆ సౌకర్యం వస్తుంది. కానీ చచ్చేటప్పుడు ఏం తీసుకుపోతావు? నీ కడుపులో పుట్టిన ఒక కొడుకునో, లేకపోతే నీతో ఉన్న నీ కడుపు ఒకటే కడుపులో పుట్టిన అన్నదమ్ములను, అక్క చెల్లెలను, లేకపోతే మనతో కలిసి జీవించే మన జీవిత భాగస్వామినో మంచిగా చూసుకోకపోతే ఏం చేస్తావు? నాకు అర్థం కాని క్వశ్చన్ ఏంటంటే మనకు అన్ని ఇవ్వాల్సింది వాళ్ళే కదా, కుటుంబమే కదా. మనం కుటుంబంతోనే చక్కగా ఉంటే అయిపోద్ది కదా అంటే నేను దాన్ని లేకుండా చేసుకోవడం ఎందుకు అదే అంటున్నా. ఇప్పుడు కడుపులో పుట్టిన అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఉంటే ఏం పంచాయతీ ఉంటుంది? ఆస్తుల పంచాయతీ, గొడవలు, చంపుకోవడాలు, పొడుచుకోవడాలు, అరే వాడి ఇది. పోనీ అవి చేసి నువ్వు ఏమైనా సుఖంగా ఉంటావా అంటే అది కూడా సుఖంగా ఉండవు. మళ్ళీ పోలీసు వాళ్ళు తెలవాళ్ళు. లైఫ్ కాదు కదా కోరుకుంది మనం. మరి ఇది వ్యవస్థకి ఎవరు చెప్పాలా? ఏమో నా పిల్లలకైతే నేను చెప్తాను, నేను డబ్బు ఇంపార్టెంట్ కాదు. నేను చాలా ఖచ్చితంగా చెప్తాను. నేను డబ్బు ఉన్నా లేకపోయినా గుణం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. నువ్వు ఇతరులతో పోల్చుకోకు. అందరు ఒక తిరుగు ఉండరు. అందరు సీఎం గారు. ఒకడు సీఎం అవుతాడు, మిగతా అందరూ పని చేయాలి డిఫాల్ట్. ప్రతి ఓడు సీఎం అవుతా అంటే వర్కౌట్ కాదు. నువ్వు ప్రశాంతంగా పడుకోవాలా, 3 పూటలు తిండి, ఉండటానికి ఒక ఇల్లు,
ప్రశాంతమైన జీవితం. 100 కోట్లున్నోడున్నా కూడా వాడు ఫైనల్ కోరుకునేది మనకి ఇవే. నీకు 1000 కోట్లున్నా 10,000 కోట్లున్నా నీకు రూపాయి లేకపోయినా వీళ్ళందరికి కావాల్సిన మూడే: ఉండటానికి ఒక మంచి ఇల్లు, తినడానికి తినడానికి 3 పూటలు తిండి, నిద్ర వస్తే ప్రశాంత నిద్ర. అంతే. వీడు 1000 కోట్ల కోసం ఉరుకుతాడా? ఈ మూడే కావాలి కదా. ఒక చిన్న పిట కథ ఉంటుంది, అది చెప్పి క్లోజ్ చేస్తాను నేను. నాకు కథ ఉంటుంది అసలు జీవితంలో. ఒక ఊర్లో ఒక రైతు ఉంటాడు పాపం. వాళ్ళకి 1 ఎకరం పొలం ఉంటుంది, ఒక అందమైన కుటుంబం ఉంటుంది. దానికి 2 పిల్లలు, ఒక భార్య. ఓకే, వాడి పని ఏముండదు పాపం. మంచిగా పొద్దాలు లేస్తాడు అనుకో, 2 బర్రెలో ఎడ్లో ఉంటాయి. మంచిగా పొద్దాలు లేచి మంచిగా పాలు పిండుకుంటాడు. మంచిగా పాలు పిండుకొని మంచిగా కాఫీ గీఫీ తాగి మంచిగా పొలానికి పోతాడు. అన్న ఎకరంలో మంచిగా మధ్యాహ్నం వరకు పని చేసుకుంటాడు. మళ్ళీ ఇంటికి వచ్చి లంచ్ చేస్తాడు, 2 గంటలు పండుకుంటాడు. మళ్ళీ సాయంత్రం మళ్ళీ పొలానికి పోతాడు. మళ్ళీ 1 గంట 2 గంటల పని చేసుకొని ఇంటికి వచ్చి ఆ గొడ్లు ఎడ్లో చూసుకొని సాయంత్రం భార్య పిల్లలతో మంచిగా ప్రశాంతంగా మాట్లాడుకొని ఆడుకొని మళ్ళీ ప్రశాంతంగా నిద్రపోతుంటాడు. దీనికి ఏ పని ఉండదు ప్రపంచంలో. అనుకున్న పనులు ఏముంటుందంటే మంచిగా పొలాన్ని మంచిగా చూసుకుంటాడు, అనుకున్న దగ్గరగా పొలం ఉంటుంది. భార్య పిల్లల్ని మంచిగా చూసుకొని ప్రశాంతంగా వాళ్ళతో మంచిగా బాగా గడిపి ఉన్న ఎడ్లు గొడ్లు చూసుకొని పడుకుంటుంటాడు. ఎవడు ఒక టాప్ మోస్ట్ ఒక అమెరికా వాడు అనుకోకుండా ఆ ఊరికి పోతాడు. 1000 కోట్లు ఉన్నాడు, ఈ సమాజం ఏంది, తొక్కేంది, తొచారం ఏంది, అంతా నిద్రపోతున్నాడు అని చెప్పేసి ఊరికి పోతున్నాడు. ఆ ఊరికి పోతాడు. ఆ ఊరికి పోయినప్పుడు ఈ రైతులు ఎవడైతే ఉన్నాడో ఈ రైతులు చూస్తుంటాడు రోజు. పాపం వీడు ప్రపంచంతో సంబంధం లేకుండా వీని పైన వీడు చేసుకుంటాడు. వాని ఎడ్లు గొడ్లు వాని కుటుంబం మంచిగా తిని 3 పూట్ల అనుకుంటుంటాడు. అదే తన జీవితం. అది తన జీవితం. వీడు 1 నెల రోజు చూస్తాడు అండి. ఇక వీనికి తిక్కలేస్తాడు. రోజు తిక్కలేసి వాడిని పిలిచి క్లాస్ వీక్తాడు. ఆయనకి ఒకసారి పోతున్నాడని పట్టుకుంటాడు రైతు. అది అరే నువ్వు 5 నిమిషాలు కూర్చొని సంగతి చెప్తాను. కూర్చోబెడతాడు. కూర్చోబెట్టి నువ్వు మంచి పుట్టగా కొట్టినావు, నీకు సిగ్గు లేదు, ఓన్లీ 1 ఎకరం పొలం పెట్టుకున్నావు, తింటాను పంటాను, మళ్ళీ పిల్లలతో ఆడుకుంటున్నావు అని చెప్పి తిడతాడు. ఇది కాదు లైఫ్ అని తిడతాడు. వీడు ఏందన్నట్టు అమాయకంగా ఏం చేయాలి స్వామి అంటాడు. ఇమ్మీడియట్లీ 10 ఎకరాలు కౌలుకు తీసుకో, ఒక ట్రాక్టర్ కొను, దున్ను, విపరీతంగా సంపాదించు పంటల మీద. అది తీసుకెళ్ళి వరంగల్ అమ్మేసి, ఆ నుంచి ఇంకో దగ్గర అమ్మేసి, తర్వాత బంగ్లాలు కొను, కార్లు కొను, ఇవన్నీ కొను అని చెప్తుంటాడు. మొత్తం 10 ఎకరాలని 100 ఎకరాలు చేయి, నీ దగ్గర నా 10 రూపాయలని 100 రూపాయలు చేయి, 100 రూపాయలని 1000 రూపాయలు చేయి, ఇవన్నీ చేయి అంటాడు. మోటివేట్ మొత్తం మోటివేట్ చేసి అది చేసి ఇది చేసి తర్వాత ఒక 1000 కోట్లు సంపాదించు, సామ్రాజ్యాన్ని క్రియేట్ చేయ అంటాడు. సరే స్వామి మరి అన్నీ చేసిన తర్వాత ఏం చేయాలి స్వామి అంటాడు. అప్పుడు రెస్ట్ తీసుకో అంటాడు. అదే పని ఇప్పుడు అరే అవులే, అవన్నీ చేసిన తర్వాత అదేదో ఇప్పుడే చేస్తున్నావు కదరా ఎడ్డి పాడుకో, ఈ 1000 కోట్లు సంపాదించి రెస్ట్ తీసుకునే బదులు పని ఏదో నేను ఇప్పుడే చేస్తున్నావు కదరా, మంచిగా పోయినా ఎకరం పొలం చూసుకొని, నా 2 గొడ్లను చూసుకొని, నా భార్య పిల్లలతో ప్రశాంతంగా ఆడుకుంటుంటే నువ్వు మధ్యలో వచ్చి ఇవన్నీ నేర్పి నా ముసలితనం అయిపోయిన తర్వాత అప్పుడు నేను తీసుకుంటే తీసుకోపోతుంది ఎడ్ల కొడుకు అన్నాను జీవితం. ఇది కరెక్ట్ కథ, మంచి కథ ఇది. చాలా బాగుంది. అన్నిటి కోసం ఉరుకుతావు. దేనికోసం ఉరుకుతున్నావు నువ్వు? 3 పూటలు తిండి, ఉండటానికి ఇల్లు, ముచ్చబెడతానికి మనసు, వీటి కోసం ఉరుకుతున్నావు నువ్వు. అవును. ఆ తపన తాపత్రయం ఇవన్నీ కూడా దేనికోసం అసలు? అదేదో ఇప్పుడు ఉన్న లైఫ్ లో చూసుకుంటే అయిపోద్ది కదా, ఉరుకుడేందుకు అట. నేను కూడా ఈ వ్యవస్థకు చెప్పే వాళ్ళు లేరు. దట్ ఇస్ ద ప్రాబ్లం. నేర్చుకోవాలా. ఒక్క మనిషి ఇంకో మనిషితో మాట్లాడితేనే అందం, ఆనందం. నీ జీవితంలో ఎంతమంది వ్యక్తులు ఉంటే అంత ఆనందం, అంత ధైర్యం, అంత బలం. లైఫ్ ఈస్ బ్యూటిఫుల్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. సింపుల్గా చెప్తున్నాను అందరికీ. ఏంది, నువ్వు ఎంతమందిని సంపాదించుకున్నాను దాని మీద. నువ్వు పేదోనివా, ధనుకునివా, లేదా నీకు డబ్బులు ఉన్నాయా, డబ్బులేవో కాదు. నీ జీవితంలో నువ్వు ఎంతమంది సంపాదించుకుంటావు. ఒక టీ కొట్టోడే ఉండనుకో, ప్రతి ఒక్కరితో మంచిగా మాట్లాడి, నిజాయితీగా ఉండి, కల్తీ లేకుండా వాళ్ళకి మంచి టీ ప్రేమతో అందించి, నీ దగ్గరకు వచ్చిన వాళ్ళందరితో మంచిగా మాట్లాడి, వాళ్ళని చూడగానే నీకు ఒక పాజిటివ్, నిన్ను చూడగానే వాళ్ళకో పాజిటివ్ వచ్చి, నీకు ఒక 1000 మందో 2000 మందో 3000 కస్టమర్ తయారైందంటే, నువ్వు ఎంతమంది కస్టమర్లను నువ్వు ఆకర్షిస్తే, నిజాయితీతో ఆకర్షిస్తే నీ జీవితం అంత ప్రశాంతంగా ఉంటుంది. నీ దగ్గర టీ తాగటానికి వచ్చినాడు కూడా, అబ్బా మన దగ్గర పోతే నిజాయితీ ఉంటుందా టీ అని వాడు వస్తాడు. నువ్వు కూడా అరే నీ అమ్మ వీళ్ళకి నిజాయితీ సర్వీస్ అని అనుకుంటావు. అది ఎవడైనా కావచ్చు, అది అడ్వకేట్ కావచ్చు, టీ పెట్టేటోడు కావచ్చు, ఎవడైనా కావచ్చు. ఎంతమందితో మన నిజాయితీగా ఉండి అంతమంది వ్యక్తులు మన జీవితంలో ఉంటే, ఇక దానికి మించిన అదృష్టము, దానికి మించిన సంపద,
దానికి మించిన ఆనందం ఏం ఉండదు. మనం ఇప్పుడు జనరేషన్లో చేసేటన్ని ఫేక్ ఫ్రెండ్షిప్లు, ఫేక్ ప్రామిసెస్, రిలేషన్షిప్స్ అనేటి ఫేక్ రిలేషన్షిప్స్ అయితే అరినది నీ రిలేషన్షిప్. అది ఒక ఫేక్ వరల్డ్ లో ఉంటుంది. ఒక ఫేక్ వరల్డ్ తిరుగుతున్నాం మనం. అది మన అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, తండ్రి కొడుకుల రిలేషన్షిప్ కావచ్చు, లేకపోతే భార్యాభర్తలు కావచ్చు, లవర్స్ కావచ్చు, ఏమైనా మనం ఫేక్ అనేది ఒక ఫేక్ ముఖం వేసుకొని తిరుగుతున్నాం మనం. ఒక మాయా ప్రపంచం ఎవరితోని మనస్ఫూర్తిగా మాట్లాడే ధైర్యం కానీ, దమ్ము కానీ, లేకపోతే ఒక వ్యక్తికి సాయం చేయాలని గుణం కానీ ఎవరికి లేవు ఈ దేశంలో. అవి పెంపొందించుకున్నంత కాలం కుటుంబ వ్యవస్థలో క్రైమ్ పెరుగుతూనే ఉంటుంది, ఒక్కొక్కరు చంపుకుంటున్నట్టు. కర్మ కాకపోతే తండ్రిని చంపడం ఏంది, తండ్రి కొడుకుని చంపడం ఏంది, భుజాల మీద ఎత్తుకొని ఆడిపించాల్సిన తండ్రి, వాడిని గెలిపించాల్సిన తండ్రి వాడిని చంపడం ఏంది. థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఐ బై.